మ్యాక్స్ టీవీ భక్తి ప్రేక్షకులకు నమస్కారం. క్రోధినామ సంవత్సరంలో ద్వాదశ రాశుల వారికి ఎలా ఉంటుందో తెలియజేయడానికి ఈ రోజు స్టూడియోలో మనతో ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు పండితులు, పంచాంగకర్త బ్రహ్మశ్రీ డాక్టర్ నాయకంటి మల్లికార్జున శర్మ గారు. నమస్కారం గురుగారు. నమస్కారం అమ్మ. గురుగారు, ఈ క్రోధినామ సంవత్సరంలో ధను రాశి వారికి ఎలా ఉండబోతుంది? ఓం శ్రీ గురుభ్యో నమః. క్రోధినామ సంవత్సరం అంటే కోపంతో, ఆవేశంతో, క్రోధంతో మనిషిని జయించటం కాదు, ఎదుటి వాళ్ళతో పోటీపడి ముందుకు వెళ్ళే మార్గము. అలానే వాళ్ళు చెప్పిన విషయాలన్నీ కూడా కోపంతో చెప్పినా మామూలుగా చెప్పినా కూడా మనం విని ఒక నాలెడ్జ్ తోటి ముందుకు వెళ్ళి, అలానే వాళ్ళు చెప్పిన విషయాల్లో తప్పేమిటి అంటే శ్రేయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపం పెరిగిన వాడే పూర్ణుడవుతాట, వారే స్థితిప్రజ్ఞుడట. ఆ స్థితప్రజ్ఞత్వం అనేది మనకు వచ్చి మనం బాగుపడటానికి ఒక మార్గాన్ని ఎంచుకునే నామ సంవత్సరమే శ్రీ క్రోధినామ సంవత్సరం అంటారు. ఈ క్రోధినామ సంవత్సరంలో ధనస్సు రాశి వాళ్ళకి ఈ విధంగా ఉండబోతుంది అని చూస్తే, మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, పూర్వాషాఢ నక్షత్రం 1, 2, 3, 4 పాదాల్లో జన్మించిన వాళ్ళకి, ఉత్తరాషాఢ నక్షత్రం 1వ పాదంలో జన్మించిన వాళ్ళందరూ కూడా ధనస్సు రాశి జాతకులు అవుతారు. ఈ ధనస్సు రాశి వాళ్ళకి ఆదాయం 11 ఉంటుంది, ఖర్చు 5 ఉంటుంది, అలానే గౌరవం రాజ్యపూజ్యం 7 ఉంటుంది, అవమానం అనేది 5 ఉంటుంది. ఏమిటి మరి ఆదాయం అద్భుతంగా ఉంది వాళ్ళకి అంటే ఖర్చు అనేది చాలా తక్కువగా ఉంది. గురుడు ఈ సంవత్సరం అంతా కూడా సువర్ణమూర్తిగా ఉంటాడు. అలానే ఏదైతే మరి రాహుకేతులు కూడా ఈ సంవత్సరం అంతా కూడా సువర్ణమూర్తులుగా ఉండే అవకాశం అనేది ఉంటుంది. కాబట్టి వీళ్ళకి ముఖ్యంగా గ్రహగమన గతుల యొక్క వీక్షణాన్ని మనం చూస్తే, ధనుసు రాశి వాళ్ళకి తృతీయ స్థానంలో శని, అలానే పంచమ షష్టమాల్లో గురువు యొక్క సంచారం, చతుర్థంలో రాహువు, దశమంలో కేతు యొక్క సంచారం, రవి బుధ శుక్రగ్రహాలు 30 రోజులకు ఒకసారి ఒక రాశి నుంచి ఒక రాశికి మారుతాయి. కుజుడు 45 రోజులు మారుతూ ఉంటుంది. అయితే ఈ గ్రహగమన గతులన్నీ కూడా మనం ఈ సంవత్సరం అంతా కూడా క్రోధినామ సంవత్సరంలో ప్రత్యేకంగా మనం చూస్తే, వ్యవసాయదారులకి మొదటి పంట అనుకూలం కాదు. అలానే కొత్త పంటల వల్ల లాభం కలిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. వ్యాపారస్తులకి నూతన ఆదాయ మార్గాలు లభించే అవకాశం ఉంటుంది. అధికారుల యొక్క ఒత్తిడి కూడా ఉండగలిగే అవకాశం ఉంటుంది. స్వతంత్ర వృత్తుల వారికి కూడా ప్రభుత్వ ప్రోత్సాహం ఉన్నప్పటికీ కూడా వృద్ధి తక్కువగా ఉంటుంది. కొత్త పరిచయాలు ఉండగలుగుతాయి. కొంతమంది చేత లాభం, సాంకేతిక రంగం వాళ్ళకు కూడా విశేషమైన శుభ లాభాలు జరిగే అవకాశం ఉంటుంది. రాజకీయ రంగం వాళ్ళకు కూడా కొంత అనుకూలతగా ఏర్పడే అవకాశం ఉంది. పార్టీల మార్పులు ఉండవచ్చు. స్త్రీలకు అనుకూలంగా ఉండే అవకాశం ఉంటుంది. కుటుంబ పరిస్థితులు కొంత చక్కబడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. విద్యార్థులకు మొదటి సంవత్సరం కంటే కూడా నెక్స్ట్ అకాడమిక్ ఇయర్ 2వ సంవత్సరంలో ఉత్తీర్ణత సాధించే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ధనుసు రాశి వాళ్ళకి ఇక్కడ గురువు బాగున్నాడు, అనుకూలంగా ఉన్నాడు పంచమ స్థానంలో. అంటే ఎవరికైతే ఎగ్జామినేషన్ అనేది ఏప్రిల్ లోపల వెళ్ళిపోతాయి, అంటే ఏప్రిల్లో జరుగుతాయి కాబట్టి కొంతవరకు పాజిటివ్గా ఉండే అవకాశం. నెక్స్ట్ అకాడమిక్ కెరియర్లో కొద్దిగా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళాలి. అధిక శ్రద్ధతో విద్యార్థులు చదివితే చాలా మంచిది. దానితో పాటు ధనుసు రాశి వాళ్ళకు కూడా శత్రు బాధలు కలిగే అవకాశం ఎక్కువగా ఉండటం, అలానే సంవత్సరం అంతా కూడా కొంత అశాంతి ఉండే అవకాశం. అశాంతి ఉంది కదా అని మన పని మనం చేయటం అనేది చేయకుండా ఉండకూడదు. మానసికంగా ఆందోళన అనేది చూసుకోవాలి. ఆదాయానికి మరి మించిన ఖర్చులు 1-2 నెలల్లో జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. అక్టోబర్ నవంబర్ మాసంలో ఆదాయం కంటే మించిన ఖర్చులు రావటం, అనుకోని వస్తువులు కొనుగోలు చేయటం, వాటి వల్ల నష్టం, దూర బంధువులు వచ్చే అవకాశం ఉంటుంది. సహనం వహించాలి. కుటుంబంలో కొన్ని చికాకులు ఉంటాయి. ముష్టాన్న భోజనం అంటారు, అంటే సమయానికి భోజనం చేయలేకపోవటం, వృధా ప్రయాణాలు, అలానే కొంతమంది వ్యక్తుల ద్వారా కూడా కొన్ని ప్రాబ్లమ్స్ వచ్చే అవకాశం ఉంటుంది. అయితే ఇది కొద్దిగా కొన్ని రోజులు మాత్రమే ఉంటుంది, ఆ తర్వాత తొలగిపోయే అవకాశం ఉంటుంది. శ్రమ, అస్వస్థత అంటే ఆరోగ్య విషయంలో జాగ్రత్త ఉండాలి. పెద్దల యొక్క సహకారం, వ్యతిరేకుల వల్ల కొంత ఒడిదుడుకులు ఉండే అవకాశం ఉంటుంది. వాటిని నిబ్బరంగా ఎదుర్కోవాలి. అకాల భోజనం అంటే సమయానికి భోజనం చేసే అవకాశం అనేది ఉండదు కాబట్టి కొంత జాగ్రత్తగా ఉండాలి. అధిక ఖర్చులు కొంత అయ్యే అవకాశాలు కూడా ఉంటాయి. అంటే అధిక ఖర్చులు అంటే చాలామంది కూడా భయభ్రాంతులు చెంది నాకేదో ఖర్చులు అయిపోతున్నాయని ఆలోచన చేసుకోవాల్సిన పని లేదు. మంచి విషయాలకు కొన్ని ఖర్చులయ్యే అవకాశం ఉంటుంది. ఉద్యోగ అభివృద్ధి, గవర్నమెంట్ ఉద్యోగస్తులకు కూడా కొంత ఉపశాంతి లభించే అవకాశం ఉంటుంది. ప్రయాణాలు చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. కొన్ని రహస్యాలు ప్రతి వాళ్ళకు కూడా మనసు విప్పి మాట్లాడకూడదు. కొన్ని ప్రత్యేకంగా ఉంచుకోవాల్సిన అవసరం ఉంటుంది. శారీర దారుఢ్యం బాగా పెరిగే అవకాశం ఉంటుంది. ఇష్ట భోజనం లభించే అవకాశం ఉంటుంది. సుఖంగా ఉండే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి.
అంటే కొంతమందితోటి మాతృవర్గ బంధువులతోటి కూడా కొన్ని గొడవలు తగాదులు వచ్చే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. మధ్యన సుఖం కలుగుతుంది, కానీ కొంత మాతృవర్గం వారికి కూడా వాళ్ళ ద్వారా కూడా కొన్ని ఇబ్బందులు, ప్రయాణాలు చేసే అవకాశాలు బాగా ఎక్కువగా ఉంటాయి. అంటే ఆతృత పడకుండా ఆలోచన సరళితోటి ముందుకు వెళ్తే జీవితాన్ని మనం ధన్యం చేసుకోవటానికి అవకాశాలు ఎక్కువగా మెండుగా ఉంటాయి. కాబట్టి ప్రతి ప్రయత్నాన్ని కూడా మనం అందిపుచ్చుకున్నట్టు ముందుగా వెళ్ళి తీసుకుని వెళ్ళటం వల్ల కూడా మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి ప్రతి విషయాన్ని కూడా ఆలోచన చేసి ముందుకు వెళ్ళాలి. అయితే ఈ రాశి వాళ్ళకు ముఖ్యంగా ఆదాయం బాగా ఉంటుంది. తృతీయ స్థానంలో శని యొక్క సంచారం మంచిది. సహజంగా గోచారీత్యా కూడా 3, 6, 11 స్థానంలో శని మంచి చేస్తాడు. చతుర్థ స్థానం రాహు వల్ల తల్లి యొక్క ఆరోగ్యం, వాహనాల మీద వెళ్ళేటప్పుడు అతి స్పీడ్ అనేది పనికిరాదు. డబ్బును పొదుపుగా చూసుకోవాలి. మే 1వ తారీఖు నుంచి 6వ స్థానంలో గురువు యొక్క సంచారం వల్ల కొంత ఆదాయానికంటే మించిన ఖర్చులు అని చెప్పా. అనగానే మీరు నెగిటివ్ తీసుకోవద్దండి. నిజాన్ని చెప్పటం అనేది బాధ్యత. నిజాన్ని తెలుసుకోవాలి, మంచి చేసుకోవాలి. అంటే ఆదాయం మించిన ఖర్చులు అంటే మీరు పొదుపు చేసుకోవాలి. వృత్తిపరంగా ప్రతి వాళ్ళకు కూడా మీరు ఏదైతే వృత్తి చేస్తున్నారో రహస్యాలన్నీ కూడా పక్క వాళ్ళకి చెప్పకుండా ఉండటం చాలా మంచిది. ఎవరో మంచి చేస్తే చెడు అయ్యే అవకాశాలు కూడా ఈ ధనుసు రాశి వాళ్ళకి ఉంటాయి. కాబట్టి చాలా జాగ్రత్త వహించి ముందుకు వెళ్ళండి. ఒడిదుడుకులు తట్టుకొని ముందుకు వెళితే మంచి జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కాబట్టి వీళ్ళకంతా కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కొన్ని ప్రత్యేకంగా రెమెడీస్ చేసుకుంటే కూడా చాలా మంచి జరిగే అవకాశం ఎక్కువ ఉంటుంది. గురుగారు, ఈ ధనురాశి వారు మరిన్ని మెరుగైన ఫలితాల కోసం ఎలాంటి పరిహారాలు పాటించారు? రాహుకేతుల యొక్క శాంతి చేసుకోవటం వంటి, ఆంజనేయ స్వామి యొక్క ప్రదర్శన, దుర్గా సప్తశతి పారాయణం చేసుకోవటం వల్ల, గురువు యొక్క సేవ చేయటం వల్ల, దత్తాత్రేయ స్వామి యొక్క పారాయణం, సూర్యుడి ఆరాధన చేయాలి. ఓం ఆదిత్యాయుధే సహస్రమూర్తాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్, ఆదిత్యాయుధే సహస్రగ్రహణాయ ధీమహి తన్నో సూర్య ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోండి. మంచి జరిగే అవకాశం ఖచ్చితంగా ఉంది. ధనుసు రాశి వాళ్ళకి క్రోధినామ సంవత్సరంలో అంతా కూడా సుఫలితాలు జరగాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.